నమస్తే. మనం ఎన్నో కథల్ని, నీతి కథల ద్వారా ఎన్నో విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాం, చదివి ఉంటాం, చూసి ఉంటాం. అలా ఫీజ్ అయిపోయి కూడా చూస్తూ ఉంటాం. నాలాంటి వాళ్ళైతే అలాంటి నీతి కథలు వస్తే అలా టీవీకి అతుక్కపోయి అలాంటి స్టోరీస్ వింటూ ఉంటాను. నాకైతే చాలా అలవాటు, ఇష్టం కూడా. మీలో ఎంతమందికి ఇలాంటి కథలంటే ఇంట్రెస్ట్? ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. పంచతంత్ర కథల ద్వారా కొన్ని కథల్ని తెలుసుకుంటూ ఉన్నాం. చాలా ఎపిసోడ్స్ చేసి ఉన్నాం. ఆ ఎపిసోడ్స్ని కంటిన్యూగా చూస్తేనే ఈ కంటిన్యూటీ అర్థమవుతుంది. గత ఎపిసోడ్లో మనం ఒక మంచి నీతి కథలని తెలుసుకొని ఉన్నాం. ఇక ఈరోజు కాకి ఎలుక స్నేహం చేస్తే ఏ విధంగా ఉంటుంది, అసలు స్నేహం చేస్తాయా చెయ్యవా, గౌరీశంకర్ గారు వివరిస్తారు. కథని మొదటి నుంచి చివరి వరకు వినండి. నమస్కారం సార్. నమస్కారం అండి. మనం గత ఎపిసోడ్లో అక్కడి వరకు ఆపాము. కాకి వస్తుంది, స్నేహం చెయ్యాలి అంటుంది. ఎలుక ఎందుకు స్నేహం చేయాలి, ఎలా చేయాలి, నువ్వు నా శత్రువు కదా అంటుంది. నిజమే కదా, శత్రువుతో ఎలా స్నేహం చేస్తారు? సో నిజంగా చేస్తుందంటారా? ఎలా నమ్మిస్తుంది కాకి? ఆ విషయాలు చెప్పండి. అలాగే మనం చిత్రగ్రీవుడు, లఘుపతనకం, కాకి పావురం ఒక చెట్టు మీద ఉన్నాయి. ఈ చిత్రగ్రీవుడి యొక్క స్నేహితుడు ఈ హిరణ్యకుడు ఎలుక. ఈ ఎలుక ద్వారా పావురాలు రక్షింపబడ్డాయి. కాబట్టి అక్కడ ఉన్న మంచివాడు మంచి పని చేసిన ఆ ఎలుకతో స్నేహం చేయాలి అని ఈ కాకి అనేటువంటి ఈ లఘుపతనకం ఈ హిరణ్యకుడి దగ్గరికి వచ్చి స్నేహం కోరుతుంది. అప్పుడు ఆ హిరణ్యకుడు అనేటువంటి ఎలుక మరొక కథ చెబుతుంది. నువ్వు నన్ను నమ్మటం లేదెందుకు అని కాకి అడుగుతుంది. నువ్వు ఇంత మంచి వాడివి కదా, పావురాలని అంత బాగా రక్షించావు, అంత చేసావు, నీకు లోకం అంతా తెలుసు, మంచి చెడులు తెలుసు. నేను కాకినైనంత మాత్రాన నీ శత్రువుని నిన్ను చంపుకొని తింటాను అని ఎందుకు భయపడుతున్నావు? నేను అలాంటి వాడిని కాదు. మరి ఎవరైనా కూడా మొట్టమొదటిగా నమ్మకపోవచ్చు, కానీ నీ యొక్క మంచితనం తెలుసుకొని నేను నీ దగ్గరికి వచ్చినప్పుడు ఎందుకు నమ్మడం లేదు అంటే చెప్పలేము. ఎందుకంటే లోకంలో రకరకాలుగా మనుషులు ఉంటారు, రకరకాల కథలు జరుగుతుంటాయి. దానికి నేను ఒక కథ చెబుతాను. పూర్వం ఒక జింక, ఒక నక్క, ఒక కాకి, ఈ మూడు ఒక చోట ఉండేవి. వాటి మధ్య జరిగినటువంటి ఒక కథ నీకు చెబుతాను. అప్పుడు ఎంతవరకు మనం శత్రువులు అనే వాళ్ళని ఎంతవరకు నమ్మొచ్చు, నమ్మకూడదు అనేది దాన్ని బట్టి నువ్వు నాకు చెప్పు అని చెప్పి ఆ ఎలుక ఒక కథ చెబుతూ ఉంటుంది. ఆ కథ ఏమిటంటే, ఒక అడవిలో ఒక జింక ఉంటుంది. ఆ జింక బాగా మంచి కండబట్టి, మంచి జింక అనగానే సాధారణంగా చక్కగా అందంగా గెంతుతూ అంత స్వేచ్ఛగా తిరుగుతూ ఉండేటువంటి ఒక జంతువు. అది బాగా ఒంటి నిండా మంచి కండబట్టి ఉంటుంది. ఈ జింకను చూసి ఆ అడవిలో ఉన్న ఒక నక్క ఎలాగైనా మోసం చేసి ఆ జింకను చంపి ఆ జింక మాంసం తినాలి అని నక్క మనసులో ఒక దురుద్దేశం, ఒక దురాశ పెరుగుతుంది. ఈ జింకతో ఎలాగైనా నేను స్నేహం చెయ్యాలి అని ఆ నక్క ప్లాన్ వేస్తుంది. అయితే ఈ జింక తిరిగేటువంటి ఆ వనంలో ఒక చెట్టు పైన ఒక కాకి ఉంటుంది. అక్కడ మళ్ళీ కాకి, ఆ కాకికి జింకకి మంచి స్నేహం ఉంటుంది. వీటి వెనక కథలో కొన్ని ప్లేసెస్ కూడా చెప్తాడు రచయిత. ఇందాక మనం ఏమనుకున్నాం, గంగా నది తీరం, పాటలీపుత్రం అలా అనుకున్నాం. ఆ తర్వాత ఇక్కడ ఏమిటంటే ఇది మగధ దేశం. మగధ దేశంలో ఒక మందారవతి అనేటువంటి వనం, ఆ దేశంలో ఒక వనం, ఉద్యానవనం. సాధారణంగా లేళ్ళు ఉద్యానవనంలోనే తిరుగుతుంటాయి, పచ్చిక బయళ్ళు. అవి పచ్చని గడ్డి, మెత్తటి పచ్చని గడ్డి తిని అవి కడుపు నింపుకుంటూ ఉంటాయి. అటువంటి ఆ వనానికి కూడా మందారవతి వనం అనే పేరు పెట్టాడు. ఆ మందారవతి వనంలో ఈ జింక తిరుగుతుంది. ఆ పక్కన ఉన్నటువంటి చెట్టు మీద కాకి ఉంటుంది. ఈ జింకకు కాకికి మంచి స్నేహం కుదురుతుంది. ఇవి ఈ విధంగా జీవిస్తున్నటువంటి సమయంలో ఆ అడవిలో ఉన్నటువంటి ఒక నక్క కన్ను ఈ జింక పైన పడుతుంది. ఈ జింకను ఎలాగైనా లోబరుచుకొని తన ఆహారంగా తినాలి అనేటువంటి కోరికతో ఒకరోజు ఈ జింక జింక దగ్గరికి వచ్చి
తనని పరిచయం చేసుకుంటుంది. ఆ జింకని సంబోధిస్తూ మిత్రమా మిత్రమా నేను నీతో స్నేహం చేయాలనుకుంటున్నాను, నా పేరు సుబుద్ధి అని. ఆ నక్క పేరు సుబుద్ధి, కానీ ఇక్కడ వ్యతిరేకం, దుర్బుద్ధితో ఉన్నటువంటి నక్క తన పేరు సుబుద్ధి అని పెట్టుకుంది. ఈ రోజుల్లో కూడా మనం చాలా చూస్తుంటాం. ధర్మారావు అని ఉంటుంది, అతను అన్ని సత్యమూర్తి అంటే అన్ని అబద్ధాలే, హరిశ్చంద్రుడు అంటే, ఇలా పేర్లను బట్టి మనుషుల్ని మనం అంచనా వేయలేం. కాబట్టి దుర్బుద్ధితో వచ్చిన నక్క తన పేరు సుబుద్ధి అని, నేను చాలా మంచివాడిని అని, నీతో స్నేహం చెయ్యాలని అనుకుంటుంది. ఆ జింక అమాయక పక్షి, అది వెంటనే నమ్మేసి సరేలే అని ఆ జింక ఈ నక్క ఈ రెండు కలిసి ఆ చెట్టు దగ్గరికి వచ్చి ఆ చెట్టు కింద ఉంటాయి. ఆ చెట్టు పైన ఉన్నటువంటి కాకి ఉందే, ఆ కాకి వెంటనే మిత్రమా మిత్రమా నువ్వేంటి నక్కతో స్నేహం చేయటం ఏంటి, నక్క జిత్తుల మారి కదా, నక్కతో స్నేహం చేసా, ఎవరితను ఏమిటి అంటే అప్పుడు జింక చెప్తుంది, నాకు ఈ నక్క పలానా చోట వనంలో పరిచయం అయ్యింది, కాబట్టి ఈ నక్క నాతో స్నేహం చేయమని కోరుతుంది, నన్ను స్నేహితుడిగా స్వీకరించమంటోంది, కాబట్టి నాకేమీ అభ్యంతరం లేదు, మేమిద్దరం కలిసి స్నేహితులుగా ఉందామని ఒక నిర్ణయానికి వచ్చాము, కాబట్టి నేను ఇతనితో స్నేహం కొనసాగిస్తున్నాను అని జింక చెబుతుంది. ఇప్పుడు కాకి అంటుంది, ఆలోచించు బాగా, నక్క ఏ ఉద్దేశంతో నీ దగ్గరకు వచ్చి నీతో స్నేహం చేయాలనుకుంటుందో ఆలోచించి ఒక నిర్ణయానికి రా. దానికి ఒక చిన్న కథ చెబుతాను, ఆ కథ విన్న తర్వాత నువ్వు ఈ నక్కతో స్నేహం చేయటమా మానటమా అప్పుడు నిర్ణయించుకో అని కాకి మరొక కథ చెప్తుంది. ఆ కథలో మనకు వచ్చేటువంటివి ఏమిటంటే ఒక పిల్లి, ఒక గద్ద పిల్లికి సంబంధించినటువంటి కథ ఈ కాకి ఆ జింకకు చెప్పి, ఈ కథను తెలుసుకొని ఈ కథలో చివరికి ఏమైందో తెలుసుకొని దాన్ని బట్టి నువ్వు ఈ నక్కతో స్నేహం కొనసాగించటమా మానటమా అనేది నీ ఉచితానికి వదిలేస్తున్నాను, అప్పుడు నిర్ణయించుకో అంటుంది. అప్పుడు ఆ గద్ద పిల్లి కథ మనకు మరో కథగా కొనసాగుతూ ఉంటుంది. ఓకే, సో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్, ఒకదానికొకటి ఇంటర్లింక్ ఉంది. ఖచ్చితంగా మనం ఒక కథని మొదలుపెట్టినప్పుడు ఆ కథలో ఎన్ని క్యారెక్టర్స్ వస్తున్నాయి, అవి ఏ కథలు చెప్తున్నాయి, ఎలా చెప్తున్నాయి, దాంట్లో దాగి ఉన్నటువంటి నీతి ఏమిటి, ఈ విషయాలన్నీ తెలుసుకోబోతున్నాం. ఇక మనకి మొదట ఈ కథ ప్రారంభమైంది ఎక్కడ అంటే ఎలుక కాకి దగ్గర మొదలైంది. కాకిని ఎందుకు నమ్మాలి ఎలుక అనే దగ్గర మొదలయ్యి ఆ ఎలుక కాకికి ఒక కథ చెప్తుంది. ఆ కథలో భాగంగానే ఇదంతా క్యారెక్టర్స్ అన్నీ రావటం. ఇక జింక నక్క స్నేహం నిజంగా చేస్తాయా, చేస్తే ఆ వెనక ప్రమాదాలు ఏమన్నా జరిగాయా, దాన్ని ఉదాహరణగా మనకి ఎలుక ఏమన్నా చెప్తుందా కాకికి, ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా ఎపిసోడ్ని కంటిన్యూగా చూడాలి. నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఆ విషయాలన్నీ కూడా. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.